హే గైస్, నేను మీ భద్రాని. వెల్కమ్ టు భద్రా టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ముందుగా మనము వైఎస్ఆర్ చేయుత రాలేదు అన్న వాళ్ళకి పేమెంట్ స్టేటస్లో అయితే చెక్ చేసి చూపిస్తాను. చూపించిన తరువాత నెక్స్ట్ మన వీడియోలో ఉండే పాయింట్స్ ఏంటంటే డబ్బులు రాని వాళ్ళకి ఎప్పుడు అనేది వస్తుంది, ఇకపోతే మనము ఏ పాయింట్స్లలో ఎలిజిబుల్ అనేది ఉంటే మనకి డబ్బులు అనేది అయితే వస్తుంది, పేమెంట్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేయాలనేది ప్రధానంగా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ముందుగా వీడియో లైక్ చేయొద్దు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన పేమెంట్ ప్రూఫ్స్ అనేది చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయినట్టు చూపిస్తాను, మళ్ళీ మనకి మెసేజ్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ అయితే చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, నిన్న నాకు వాట్సాప్లో ఒక వ్యక్తి అయితే మెసేజ్ చేశాడు. అందులో ఫస్ట్ మెసేజ్ ఏంటంటే, అన్న మాకు నిన్న అమౌంట్ అయితే క్రెడిట్ అయింది 27వ తేదీ 5వ నెల 2024 సంవత్సరంలో వీళ్ళకి వైఎస్ఆర్ చేయుత డబ్బులు అనేది క్రెడిట్ అయింది. స్క్రీన్ షాట్ అయితే స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇకపోతే మనకి వాట్సాప్లో ఎంతమంది మెసేజ్ చేశారు నిన్న డబ్బులు క్రెడిట్ అయిందని, యూట్యూబ్లో ఎంతమంది మెసేజ్ చేశారో కూడా చూపిస్తాను. సో ముందుగా మాది ఒంగోలు అర్బన్ అన్న వైఎస్ఆర్ చేయుత నిన్న 5:09 డబ్బులు అయితే క్రెడిట్ అయిందని ఒక మెసేజ్ అయితే వచ్చింది. సో ఇంకొకటి, మాది వైజాగ్ అన్న ఈ మండే ఆఫ్టర్నూన్ పడ్డాయన్న, నీ వీడియో స్టేటస్ రెగ్యులర్గా చెక్ చేయడం వల్ల నాకు అంటే కొంచెం టెన్షన్ అయితే ఫీల్ అయ్యాను, కానీ నాకు డబ్బులు అయితే వచ్చిందని వైజాగ్ నుంచి కామెంట్ చేశారు. ఇకపోతే జస్ట్ నౌ క్రెడిటెడ్ అన్న 18,750 అని నిన్న 5 గంటల కిందట మెసేజ్ అయితే చేశారు, యూట్యూబ్లో ఒకసారి చూడండి. ఇకపోతే బ్రదర్ మాకు ఇప్పుడే పడ్డాయి అమౌంట్ రాయచోటి అన్నమయ్య జిల్లా అని ఇంకొకరు అయితే మెసేజ్ చేశారు. ఇకపోతే బ్రదర్ మాది విశాఖపట్నం నర్సరావుపేట, ఇక వచ్చేసి మనకి 27వ తేదీ 5:14 జస్ట్ నౌ వైఎస్ఆర్ చేయుత అమౌంట్ అయితే క్రెడిట్ అయిందని ఇంకొకరు మెసేజ్ చేశారు. ఇకపోతే మాకు మనీ పడ్డాయి ఫ్రమ్ పల్నాడు డిస్టిక్ అని ఇంకొకరు అయితే మెసేజ్ చేశారు. సో ఇకపోతే ఇక చూడండి, హాయ్ బ్రో మాకు అమౌంట్ క్రెడిట్ అయిందని వాట్సాప్లో 5:09 ఒంగోలు అర్బన్ అని ఇంకొకరు మెసేజ్ చేశారు. సో ఇక్కడ ఇంకొకరు వచ్చేసి ప్రకాశం డిస్టిక్ దర్శి నుంచి మాకు అమౌంట్ అయితే క్రెడిట్ అయిందని ఇంకొకరు మెసేజ్ అయితే చేశారు. నేను వాట్సాప్ మెసేజ్ అయితే చూడండి, ఇక్కడ వాళ్ళు డబ్బులు ప్రింట్ అయిన డీటెయిల్స్ కూడా చూపించారు. సో చూశారు కదా, చేయితో డబ్బులు రాలేదన్న వాళ్ళకి ఈ వీడియో అనేది లైవ్ ప్రూఫ్ అయితే అనుకుంటా. ఇకపోతే డబ్బులు రాని వాళ్ళు ఎలిజిబుల్లో ఉన్నారా లేదా, ఎలా చెక్ చేయాలి ఏంటి, సో వాట్ వైఎస్ఆర్ చేయుత గురించి ఒక 2 నిమిషాలు అయితే మాట్లాడుకుందాం. గాయస్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వీడియోస్ ఏవైనా సరే జెన్యున్గా రియాలిటీగా అయితే ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనేది ఆల్ పెట్టుకోవడం ద్వారా నా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ అనేది నేరుగా మీ మొబైల్లోనే పొందొచ్చు. సిగ్గిపోతే వైఎస్ఆర్ చేయుత గురించి ఆల్రెడీ మనకి చేయుత డబ్బులు అనేది ఒక ఎలక్షన్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచే క్రెడిట్ అవుతూ వస్తున్నాయి. కాకపోతే అప్పుడు అందరికీ క్రెడిట్ అవ్వలేదు. ఎందుకు క్రెడిట్ అవ్వలేదంటే, మనకి వైఎస్ఆర్ చేయుతకి 5,000 పై చిలుకు కోట్లు అనేది అవసరం, కానీ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత జమ చేశారు, వాళ్ళు 1,500 కోట్లు మాత్రమే జమ చేశారు. కాబట్టి కొంతమందికి అయితే క్రెడిట్ అయ్యాయి. మళ్ళీ 2 days బ్యాక్ మనకి గవర్నమెంట్ వేలంపాట్లో సెక్యూరిటీ పరంగా 2,000 కోట్స్ అంటే 2,000 కోట్లు అనేది మళ్ళీ అప్పు తీసుకోవడం జరిగింది. ఈ అమౌంట్ అనేది మళ్ళీ వైఎస్ఆర్ చేయుత కింద జమ చేశారు. ఇలా జమ చేయడం ద్వారా మళ్ళీ మనకి కొంతమందికి 1 by 1 అయితే పడుతూ వస్తుంది. సో ఇప్పుడు మనకి 5,000 కోట్లలో ఆల్రెడీ ఒకసారి 1,500 కోట్లు అయిపోయింది, మళ్ళీ 2,000 కోట్లు అయిపోయింది. ఇంకా కొంతమంది రాని వాళ్ళకి మళ్ళీ కొంత అమౌంట్ అనేది జమ చేసినప్పుడు మళ్ళీ కొంతమందికి డబ్బులు అయితే వస్తుంది. డబ్బులు రాని వాళ్ళు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 100% మీకు వైఎస్ఆర్ చేయుత డబ్బులు అయితే వస్తుంది, నేను గ్యారంటీ. ఇకపోతే అన్న మాకు డబ్బులు రావాలంటే మేము ఎలిజిబిలిటీలో ఉన్నామా లేదా ఎలా తెలుసుకోవాలి, ఇది ప్రతి వీడియోలో చెప్పే పాయింట్సే. ఆల్రెడీ మీకు తెలిసింటే ఇప్పుడే వీడియో లైక్ చేసి ఇక్కడ నుంచి బ్యాక్ అయితే వెళ్ళిపోండి. మీకు తెలియకపోతే వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. కొంతమంది స్కీమ్ ఎలిజిబిలిటీలో క్యాస్ట్ తప్పు ఉందని అయితే అంటున్నారు, అది 100% రాంగ్ అండి. అది మీకు ఎలా ఉన్నా కానీ మీరు దాన్ని పట్టించుకోవద్దు. కానీ కింద ఉన్న పాయింట్స్ ఎలక్ట్రిసిటీ కానీ, వెహికల్ కానీ, ఇకపోతే ఎంప్లాయీ కానీ, అర్బన్ ప్రాపర్టీ కానీ, ల్యాండ్ కానీ, వీటిలో ఏవైనా ఉంటే ఎలక్ట్రిసిటీ కానీ మీరు ఇన్ఎలిజిబుల్ అయితే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉంది. అక్కడ అన్ని సాటిస్ఫై అయితే ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 2వ పాయింట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నేమ్ అనేది ఈకేవైసీకి వచ్చిందా లేదా, అన్న మా నేమ్ ఈకేవైసీకి వచ్చింది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 3వ పాయింట్, ఫైనల్ లిస్టు సచివాలయంలో అయితే వచ్చింది కదా, ఈ సచివాలయంలో మన పేరు అనేది ఉందా లేదా. ఇక్కడ మనకి 2 లిస్టులు ఉంటాయి. ఈకేవైసీ అయిపోయిన తర్వాత కూడా మీరు ఏదైనా రీజన్ వల్ల ఇన్ఎలిజిబుల్ అయితే ఇన్ఎలిజిబుల్ లిస్టులో పేరు వస్తుంది, లేదు మీరు ఎలిజిబుల్ ఉంటే ఎలిజిబుల్ లిస్టులో పేరు వస్తుంది. అన్న ఈకేవైసీ అయిపోయింది, ఫైనల్ లిస్టులో ఎలిజిబుల్ ఉన్నాము, అప్లికేషన్ స్టేటస్ అప్రూవ్ ఉంది, ఇంకా ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ డబ్బులు అనేది జమ చేస్తాను, డైరెక్ట్గా మీ అకౌంట్లో అయితే క్రెడిట్ అయిపోతుంది. లేదు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకో, సింపుల్గా వీడియో కింద వాట్సాప్ గ్రూప్ ఇస్తానండి, జాయిన్ అవ్వండి. అందులో నా నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి, అన్న మాకు పలానా చోట ఈ డౌట్ అయితే ఉంది, సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇకపోతే అప్లికేషన్ స్టేటస్ అనేది 2024-25 క్రెడిట్ పెట్టుకున్నప్పుడు అమౌంట్ క్రెడిట్ అయినప్పుడు మాత్రమే కింద చూపిస్తుంది, అమౌంట్ క్రెడిట్ కాకపోతే డీటెయిల్స్ అనేది చూపివు. ఇది గాయస్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందంటే
తప్పకుండా లైక్ చేయండి, లేదా లైక్ సింబల్ కానీ హార్ట్ సింబల్ కానీ కామెంట్లో ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.